పేదల భూములు ఎమ్మెస్సీ మీ పార్టీ పేరుతో తీసుకోవద్దు. పేదల రైతుల భూములు ఎమ్మెస్సీ కుక్కరాజపల్లి గ్రామము రెడ్డికోట పంచాయతీకి చెందిన దళితులు బీసీ వర్గాలకు చెందిన భూములు ఈ గవర్నమెంట్ ఏకపక్షంగా ఎవరిని విచారించకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొన్ని కుటుంబాలకు సంబంధించి 1.5 ఎకరా 2 ఎకరాల భూమి 5-6 మంది కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు వాళ్ళకి అది తప్ప వేరే భూములు కూడా లేవు. అలాంటి వారి భూములను బలవంతంగా లాక్కుంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ చాలా కఠినంగా ముందుకెళ్తున్న ఈ గవర్నమెంట్కు కలెక్టర్ గారు గవర్నమెంట్ స్పందించి పేదలకు న్యాయం చేయాలి. ప్రత్యామ్నాయ భూములను వెతుక్కొని ప్రత్యామ్నాయ భూముల్లో ఇలాంటి వాటిని పెట్టుకొని ముందుకెళ్లాలని, పేదల పొట్టలు కొట్టద్దని కఠినంగా హెచ్చరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఉధృతం చేస్తాం. పేదల జోలికి రావద్దని చెప్తున్నాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి డీకేటీ భూములను సేకరించి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కుక్కరాజుపల్లి గ్రామానికి చెందినటువంటి దళితుల భూములను, బలహీన వర్గాల భూములను మాత్రమే 84 కుటుంబాలకు సంబంధించి 64 ఎకరాల భూములను సేకరించడం జరుగుతూ ఉంది. ఈ భూములలో ఇప్పటికే బోర్లు తవ్వుకొని వ్యవసాయ పంటలు సాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా ఈ 64 కుటుంబాల వాళ్ళు కూడా ఈ వ్యవసాయం ఆధారంగా చేసుకుని జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ కొట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సాగులో ఉన్నటువంటి భూములను మాత్రమే ఎంఎస్ఎంఈ పార్క్ కోసం తీసుకోవడం అనేది దుర్మార్గ చర్యగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇదే గ్రామంలో పెత్తందారులకు, అగ్రవర్ణస్తులకు, ధనికులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూముల జోలికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళకు అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా ఈ భూముల సేకరణ అనేది జరుగుతూ ఉంది. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. అందుకోసం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయంగా భూములను తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండలం కుక్కరాజుపల్లి రెవెన్యూ గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో 84 మంది ఎస్సీ బీసీ రైతులు వీళ్ళకి సంబంధించిన కేవలం 46 ఎకరాల భూమిని ఎంఎస్ఎంఈ పార్క్ కోసం తీసుకుంటా ఉంది. అదే గ్రామంలో టీకేటీ భూములు పెద్ద పెద్ద అగ్ర కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ చేతుల్లో 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటే అవన్నీ బీడున్నాయి. ఆ భూముల గురించి ఆలోచించలేదు. ఆ పక్కనే ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఆ భూముల గురించి పట్టించుకోలేదు. కేవలం దళితులు బీసీలు అనుభవిస్తున్నటువంటి సొంతంగా బోర్లు వేసుకొని ఏడాదిలో సంవత్సరంలో 3 పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కోవడం అంటే చాలా దుర్మార్గమైంది. ఈ భూములు లాక్కోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం అక్కడ గ్రామ సభ నిర్వహించి అక్కడ ఎలాంటి పార్కులు వస్తున్నాయో చెప్పి, ఏ ఫ్యాక్టరీలు పెడుతున్నారో చెప్పి, వాటి వల్ల ఎంత ఉపాధి కలుగుతుందో ప్రకటన చేసి ఆ గ్రామస్తుల అనుమతితో భూసేకరణకు పోవాలి తప్ప ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా, అక్కడ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ప్రాథమిక ప్రకటన ఇచ్చేసింది. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ 3 పంటలు పండేటటువంటి భూములు ఉన్నటువంటి రైతులందరూ కూడా అత్యంత పేదలు. తమ భూముల్లో పని చేసుకుంటూ మళ్ళా పనులకు పోయేవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కనుక భూములు లాగేసుకుంటే వీళ్ళు పూర్తిగా రోడ్డును పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని మీ పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఎంఎస్ఎంఈ పార్కు కోసం ఇచ్చినటువంటి ప్రాథమిక ప్రకటనను రద్దు చేయాలి. పక్కనే ఉన్నటువంటి ప్రత్యామ్నాయ భూముల గురించి, ముఖ్యంగా ఫారెస్ట్ భూములు ఉన్నాయి. అక్కడ మీకు 60 ఎకరాలు అవసరమైతే తీసుకోండి. తమ్మల్లపల్లి ఏరియాలో ఫారెస్ట్ భూములను ఆనుకొని ప్రభుత్వ భూములే ఉన్నాయి. వాటిని ఫారెస్ట్ కేటాయించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అట్లా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైనటువంటి రైతులతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరినీ కూడా కూడగట్టి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.
కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ఈ ప్రకటనను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.